తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారి ఇవాళ తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. ఫైనాన్స్ మినిస్టర్ హోదాలో భట్టి విక్రమార్క ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ మొదటిసారి ఇవాళ అసెంబ్లీకి రాబోతున్నారు. దీంతో బడ్జెట్ సెషన్ అత్యంత ఆసక్తికరంగా మారింది. సభలో ఏం జరగబోతోంది, ఎట్లాంటి చర్చ జరగబోతోంది అనేది చర్చనీయాంశంగా ఆసక్తికరమైన అంశంగా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు కేసీఆర్ సభకు రాలేదు, అసెంబ్లీకి హాజరు కాలేదు. ఆ తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఆయన ప్రమాదానికి గురి కావడం, ఆ తర్వాత ఆయనకి ఆపరేషన్ జరగడం, తన ఇంట్లోనే రెస్ట్ తీసుకోవడం, ఇట్లాంటి పరిణామాల నేపథ్యంలో ఇంతకుముందు జరిగిన బడ్జెట్ సెషన్కి కూడా కేసీఆర్ హాజరు కాలేదు. తన ప్రమాణ స్వీకారాన్ని కూడా అసెంబ్లీ స్పీకర్ ముందే చేశారు తప్ప సీఎం ముందు చేయలేదు. అయితే నిన్న జరిగిన అసెంబ్లీ సెషన్లో ప్రతిపక్ష నేత ఖచ్చితంగా సభకు రావాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతిపక్షం నుంచి వచ్చే ప్రతి ఒక్క సూచనని తీసుకునే ప్రభుత్వాన్ని నడుపుతామని, తమ ప్రభుత్వం బీఆర్ఎస్లా కాదని, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి సూచనలు తీసుకుంటామని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని నడపడానికి అవసరం అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ కుర్చీ ఆ సభలో అట్లా ఖాళీగా ఉండడానికి వీల్లేదని, ఖచ్చితంగా కేసీఆర్ సభకు రావాలంటూ కూడా నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో ఇవాళ ఖచ్చితంగా కేసీఆర్ సభకు రాబోతున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మొన్నటి వరకు కూడా అటు అధికార పక్షానికి ప్రతిపక్షానికి జరిగిన చర్చలో కూడా ఇక్కడ కేసీఆర్ లేకపోవడం ఒక లోటుగానే బీఆర్ఎస్ పార్టీకి కనిపించింది. ఇవాళ నుంచి సభలో ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కూడా కూర్చోబోతున్నారు. బడ్జెట్ పైన ముఖ్యంగా ఆయన ఇవాళ ఏం మాట్లాడబోతున్నారు, ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాబోతున్నారు కేసీఆర్. ఇంతకుముందు సీఎం హోదాలోనే ఆయన బడ్జెట్పై ప్రసంగించారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా బడ్జెట్పై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ప్రభుత్వానికి సూచనలు ఏమైనా చేస్తారా, లేదంటే విమర్శలే చేస్తారా అనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. మరి కాసేపట్లోనే తెలంగాణ బడ్జెట్ సెషన్ అసెంబ్లీలో ప్రారంభం కాబోతుంది. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎట్లాంటి చర్చ జరుగుతుంది, ఇటు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య ఎట్లాంటి మాటల యుద్ధం జరుగుతుందనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.